ఎలాంటి బిజినెస్ అయినా సరే మొదట్లో ఎన్నో మిస్టేక్ చేయాల్సిందే, కానీ మిస్టేక్ చేసినందుకు ఎప్పుడు కూడా సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదన్నమాట మనం. ఎందుకంటే మిస్టేక్స్ని అవకాశాలుగా మలుచుకుంటేనే ఎలాంటి బిజినెస్ అయినా గ్రో అవుతుంది. అలా మిస్టేక్ చేస్తూ నేర్చుకోవాలి అంటే మన జీవితకాలం కూడా సరిపోదన్నమాట కొన్నిసార్లు. అందుకని మనం ఏం చేయాలి అంటే, కొంతమంది స్మార్ట్ పీపుల్ చేసేటువంటి పనులు చేయాలి. వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ మిస్టేక్స్ నుంచే కాకుండా ఎదుటి వాళ్ళ మిస్టేక్స్ నుంచి కూడా నేర్చుకుంటూ ఉంటారనమాట. మరి బిజినెస్ స్టార్టింగ్లో ఎక్కువ చేసేటువంటి కొన్ని కామన్ మిస్టేక్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. దాంట్లో ఒకటి వచ్చేసి ఫెయిలింగ్ టు సెట్ క్లియర్ గోల్స్ అండ్ స్ట్రాటజీస్. చాలామంది చేసేటువంటి పొరపాటు అనమాట. క్లియర్ గోల్స్, స్ట్రాటజీస్ లేకుండా బిజినెస్ని రన్ చేయడం అంటే ఎలా ఉంటుందంటే చీకట్లో ఎలాంటి లైట్ లేకుండా మనం ట్రావెల్ చేయడం లాగనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ మార్కెటింగ్. ఇది చాలామంది చేసేటువంటి మిస్టేక్ అనమాట. బిజినెస్ స్టార్టింగ్లోనే మార్కెటింగ్ని అర్థం చేసుకోకపోవడం వల్ల లో బ్రాండ్ వాల్యూని క్రియేట్ చేస్తూ ఉంటారనమాట చాలామంది కూడా. దానివల్ల చాలా రకాలైనటువంటి ఆపర్చునిటీస్ని కోల్పోతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెగ్లెక్టింగ్ టు డెలిగేట్ అండ్ ట్రస్ట్ ద టీమ్. ఇది చాలామంది బిజినెస్ ఓనర్ చేసేటువంటి పని అనమాట. అంతా నాకే తెలుసు అని చెప్పేసి టీంని నమ్మకపోవడం. అండ్ ఇదంతా కూడా ఎలా ఉంటుందంటే ఒక బిజినెస్ గ్రోత్కి ఒక అడ్డుగోడలాగా అయిపోతుంది అనమాట ఓవరాల్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫియర్ ఆఫ్ టేకింగ్ క్యాలిక్యులేటెడ్ రిస్క్స్. చాలామంది చేసేటువంటి అతిపెద్ద మిస్టేక్స్లో క్యాలిక్యులేటెడ్ రిస్కులు తీసుకోకపోవడం. నేనైతే ఒకటే చెప్తానమాట, ఎవరైతే రిస్కులు తీసుకోవడానికి రెడీ ఉంటారో ఎంతసేపు వాళ్ళు జాబ్ చేసుకోవడం బెస్ట్, బిజినెస్కి వాళ్ళు పనికిరారు అంటారనమాట. సారీ టు సే దిస్, ఓకే. అండ్ సేఫ్ జోన్లోనే ఉంటూ బిజినెస్ చాలా గొప్పగా గ్రో అవ్వాలి అనుకోవడం చాలా చాలా పెద్ద మిస్టేక్. ఎప్పుడైతే రిస్క్ చేయడం స్టార్ట్ చేశారో మీ బిజినెస్ అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది ఇది గ్రో అవ్వడం. ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే దట్ ఐఎమ్ ఏ బెటర్ బిజినెస్ ఓనర్ నౌ. ఎందుకో తెలుసా, నేనేవైతే స్టార్టింగ్లో మిస్టేక్ చేశానో వాటి నుండి నేర్చుకోవడం అనేది స్టార్ట్ చేశానన్నమాట. వాటిని ఆపర్చునిటీగా మార్చుకొని నా బిజినెస్ని గ్రో చేయడానికి అండ్ స్కేల్ చేయడానికి రైట్ నౌ నేను అన్ని కూడా యూజ్ చేస్తూ ఉన్నాను అనమాట. అంతేకాకుండా ఎంతోమందికి ఇటువంటి మిస్టేక్స్ మళ్ళీ మళ్ళీ చేయకుండా నేను వాళ్ళకి హెల్ప్ చేస్తూ వాళ్ళ బిజినెస్ని కూడా నెక్స్ట్ లెవెల్ గ్రో చేయడానికి ఎంతోమంది రిటైల్ బిజినెస్ ఓనర్కి హెల్ప్ చేస్తూ ఉన్నాను. అది నాకు ఎప్పుడు ఒక మంచి హ్యాపీనెస్ ఇస్తూ ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి బిజినెస్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటిదాకా చేయనట్లయితే. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా మన వీడియోస్ని 10 మందికి షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ బోయిన్ విల్సన్.